సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం మరో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిందితుడు జైన్కి సంబంధించిన బాధితుల వివరాల్ని సేకరిస్తున్న పోలీసులు గతంలో పనిచేసిన ఉద్యోగుల్ని విచారిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లక్ష్మి, సృష్టి మోసాలకు సంబంధించి ఒకవైపు గోపాలపురం పోలీసులు ఊపిలాగే ప్రయత్నం చేస్తుంటే తాజాగా మరికొంతమంది బాధితులు అటు నమ్రత కొడుకు జయంత్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గోపాలపురం పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సరోగసి పేరుతో ఎవరైతే వారి దగ్గరికి వస్తారో వారికి సంబంధించి కూడా వారిని మోసం చేసిన దానికి సంబంధించి కూడా కూపిలాగే ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక నమ్రతకి సహకరించిన 8 పాటు ఏజెంట్లు పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసి నలుగురిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో కూడా మరొక 2 ఎఫ్ఐఆర్లు నమోదు చెప్పాల్సి ఉంది. గతంలో కూడా వీరు నమ్రత వద్దకి సంతానం కోసం వచ్చినప్పుడు మోసం చేసినట్లుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి నమ్రతని మీద ఒత్తిడి చేసినప్పుడు నమ్రత కొడుకు జయంత్ కూడా వారిని బెదిరింపులకు పాల్పడినట్టుగా ప్రస్తుతానికైతే గోపాలపురం పోలీసులు కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసినట్టు అందులో భాగంగా మరొక 2 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా వీరి బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుండడంతో ప్రస్తుతానికైతే పోలీసులు వారిని గుర్తించేందుకు ఇక ఈ తరహా మోసాలు ఎక్కడెక్కడ చేశారు, ఏ విధంగా చేశారని కూడా ఊపిలాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుసుకోవడం. ప్రస్తుతానికైతే 3వ రోజు నమ్రతతో పాటు మరొక 3 కస్టడీ కొనసాగుతున్న వేళ 2 ఎఫ్ఐఆర్లు నమోదు కావడం సంచలనంగా మనం చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే ఈ 2 ఎఫ్ఐఆర్లో ఎంతమంది బాధితులు ఫిర్యాదు చేశారు ఏంటని కూడా కొంత సమాచారం అయితే మనకి రావాల్సింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.